వర్షాకాలంలోపు ఎదిలాపురం మున్సిపాలిటీలో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంత్రి ఎదిలాపురం మున్సిపల్ ప్రాంతంలో పర్యటించి పలు రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అలాగే గుర్రాలపాడులో 2,85,00,000తో గుర్రాలపాడు నుండి కొత్త నారాయణపురం వరకు బీటీ రోడ్ నిర్మాణం, వెంకటగిరిలో 2,04,00,000తో వెంకటగిరి ఎస్సీ, బీసీ కాలనీ నుండి ఖమ్మం గుదిమల్ల జెడ్పీ రోడ్డు వరకు బీటీ రోడ్, గుదిమల్లలో 1,95,00,000తో గుదిమల్ల నుండి తొర్రివాగు డొంక రైస్ మిల్లు వరకు చేపట్టిన బీటీ రోడ్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఎద్దులాపురం ప్రాంతంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, వచ్చే వర్షాకాలంలోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలన్నారు. ప్రజల అవసరాల మేరకు చేయవలసిన రోడ్డు నిర్మాణం పనులకు ప్రతిపాదనలు అందించాలని మంత్రి అధికారులకు సూచించారు. నేను మాట్లాడుతున్నాను. జడలు జరగండి. ఇవాళ రేపట్లో క్లియర్ ఇక్కడ ఐడియా ఉందా? ఏం కావాలి? సార్ అడిగారు. జై శ్రీనన్న. నమస్తే.